ఏడుకొండల మీద కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనందుకు కొందరు శ్రీవారి మెట్టు మరియు మరింత కొందరు అలిపిరి మెట్ల మార్గంలో మరింత కొందరు ఆర్టీసీ బస్సుల ద్వారా సొంత వాహనంలో తిరుమలకు చేరుకుంటారు. స్వామి ముక్కుల చెల్లించి ఎంతో భక్తిభావంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా ఉండేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. భక్తులకు స్వామివారి సంతృప్తికరంగా దర్శనం కలగాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టుకు టీటీడీ పాలనలో ప్రక్షాళన కూడా తెలుకొస్తుంది. తిరుమలకు చేరే భక్తుల తిరుమలలో పలు ప్రాంతంలో తిరగాలంటే రవాణా సౌకర్యంలో ఇబ్బంది రాకూడదని భావించిన టీటీడీ మరో ఒక కొత్త ప్రయత్నం చేస్తుంది. అదే నిత్యం ఆర్టీసీ బస్సులో దాదాపు 40,000 మంది భక్తులు కొండపైకి వస్తుండగా వీరికి తిరుమలలో ఉచిత రవాణా అందుబాటులో ఉండాలని టీటీడీ భావిస్తుంది. తిరుమలకు వచ్చే యాత్రికులు వసతి గృహాలు, అన్నదానం, కళ్యాణకట్ట లేదంటే ఇతర ప్రాంతాలకు చేరుకోవాలంటే ప్రైవేట్ ట్యాక్సీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉండడంతో ఇప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ఒక కొత్త ప్రయత్నంకి చేవేసింది. ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకు మరియు వాళ్ళు అడిగినంత సమర్పించి కావాల్సిన పరిస్థితి భక్తులకు ఏర్పడుతుందని గుర్తించిన టీటీడీ ఈ దందాకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా వస్తుంది. ఇప్పటికీ తిరుమలలో భక్తులకు ఉచితంగా ప్రయాణించేందుకు 14 బస్సులను టీటీడీ రవాణా విభాగం నడుపుతుంది. రానున్న రోజుల్లో తిరుమలలో పలు ప్రాంతాలకు వెళ్లాలనుకునే యాత్రికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేలా ఆర్టీసీతో చర్యలు జరుపుతుంది.